మెదక్ జిల్లా పీసీసీఎల్ అధ్యక్షుని హత్య జరిగింది. తన తల్లి ఇక్కడ ఉంది. తల్లి హాస్పిటల్ దగ్గర రోదిస్తుంది. నిజం తెలుసుకుందాం. ఏసమ్మా నీ కొడుకు నిన్న అనిల్ ఎప్పుడు వెళ్ళిండు? అసలు ఏం జరిగింది? అసలు వాస్తవం 9 గంటలకు పోయిండు. మంచిగా దానం చేసుకుండు. రొట్టె చేసిన రొట్టె తిన్నాడు. పాలు తాగిండు. తెల్లగా పెట్టలేదు కానీ ముచ్చి ముచ్చి నవ్వుకుంటూ పోయిండు నా కొడుకు. నేను పొద్దు మీకు ఫోన్ చేసిన ఏడున్నా బిడ్డ అని. అమ్మ వస్తుంది ఇంటికి అన్నాడు. ఇంటికే పోతున్నమ్మ ఇప్పుడు వస్తున్నా అన్నాడు. నాయా రొట్టె చేస్తా తింటావా బిడ్డ అంటే చెయ్యమ్మ అన్నాడు. ఫోన్ పెట్టేసిండు. ఎన్ని గంటలకు ఫోన్ చేసి మాట్లాడినావమ్మా? ఆయన ఎంబడి ఎవరు ఉన్నారని చెప్పారు అప్పుడు? అప్పుడు వాళ్ళు ఉన్నారని అడగలేను. 7:30 కావచ్చు. ఇక గంట సేపట్లో మళ్ళీ ఇటు తోలుకొని వచ్చిండ్రు. అది ఎప్పటికే జరిగిందో మాకు తెలియదు. గాడిదిగాడ మా పంపే ఉండి ఇక చేరంత దూరం అయితే గాడిగాడ ఆగలేడు దేవుడు. నిన్న పొద్దున ఎన్ని గంటలకు పోయిండమ్మా? ఇంటికాడ నుంచి పోయేటప్పుడు ఎవరైనా కలిసి వెళ్ళారా? ఎట్లా వెళ్ళారు? కారు ఈయనదేనా? ఫోన్లు చేసుకున్నారు. ఫోన్ల మీదనే మాట్లాడిండు. ఓళ్ళు చేసిండ్రో ఓళ్ళు పిలిపించుకుండ్రో ఓళ్ళు చేసిండ్రో ఏమో మీటింగ్ అన్నారు. ఏం మీటింగ్ ఏమో. ఎప్పుడన్నా ఎవరితోనైనా గొడవ గిట్ట పడ్డాడా అమ్మ? ఇటీవల అనిల్ గాని ఇట్లాంటి మంచి వ్యక్తి అంటున్నారు అనిల్. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? పడకపోవు కొంటున్నోళ్ళని కూడా మాట్లాడితే ఇంకా జర దగ్గరకు తీసుకును. అసలు కొడుకుతున్నది. అల్లు లేనట్టుంది. చంపుదామని మనసులో పెట్టుకున్నట్టు. మేము బతకమిగా. మా ఆయన బతకడు. అలాగే బతకడు. నేను బతక. ఏం తెలియదు అయ్యేటోనికి. నా బిడ్డకి ఏం తెలియదు అని చదువు పని చేసాడు చెల్లెల్ని. వంటలు నేర్చుకుంటే బతుకు నేను అన్నాడు. నువ్వు ఇంట్లో వంటలు నేర్చుకో అమ్మ అన్నాడు. నేను ఒక్కసారి పోయిండు అమ్మ? ఇటీవల చాలా రోజుల నుంచి హైదరాబాద్ పోతున్నాడా? ఇటు తిరుగుతున్నాడా? ఏమన్నా చెప్పాడా మీకు? మీటింగ్ లకు పోతుండే అందరు ఏమడి పటేన్లు ఏమడి అందరు ఏమడి మీటింగ్ లకు పోవు. పాలటోళ్ళు కూడా పోదురు. అందరు పోదురు. ఒక పరి ఎప్పుడు ఒక్కడు పోకపోవు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా అమ్మ? గ్రామాల కానీ లేకుంటే రాజకీయం కానీ ఎవరైనా బెదిరింపులు చేసినట్టు కానీ ఏమన్నా చెప్పాడా గతంలో? లేకుంటే అసలు ఏమనుకుంటున్నారు? పువ్వులు పడదురు కానీ ఆయన నోళ్ళు బెదిరించినట్టు పుంగట ఎదురు రాలేరు. ఆయన కూడా అందరితో మంచిగా మాట్లాడు. పడేళ్ళని అన్నట్టు, అన్నలని అన్న, తమ్ముడు నాయనలని నాయన, చదువులని చదువు అన్నట్టు. కొడుకు గొడవ వల్లేడు కానీ అలా కడుపులో ఉన్నట్టుంది. కొడుకును జీర్ణించుకోలేరు. హుషారు ఉన్నాడని పని చేసిండ్రు. నా అయ్యా ఒక రూపాయి తినకపోవు. 10 రూపాయలు పెట్టి మనిషిని కొన్నాడు చేసు. దుబాయ్ నీళ్ళ డబ్బు తెప్పించు. ఆకలైతే అన్నం పెట్టు అందరికి. అసటి గుణం ఉన్న నా కొడుకు. అంత గుణం ఉండదు వాళ్ళకి. మస్తు కొడుకులను చూసినా అసటి కొడుకులు దొరకరు. చూడొచ్చు, తల్లి మాత్రం ఏసమ్మ మాత్రం రోధిస్తుంది. వాస్తవానికి గ్రామంలో కూడా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అనిల్. ఆ తర్వాత కూడా రాజకీయ కోణం ఉందా లేకుంటే ఏముందో తెలియదు. పొద్దున ఉదయం మాత్రం స్నానం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత కూడా చూస్తే వాళ్ళకి సాయంత్రం 7-8 గంటలకు మాత్రం తెలిసింది చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ కంటతడపడి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా వాళ్ళ తండ్రి ఉన్నాడు. తండ్రిని కూడా తెలుసుకుందాం. అసలు నిజంగా మీ అనిల్ నీకు ఎప్పుడు కనబడ్డాడు? అసలు ఏం జరిగింది అనుకుంటున్నావు? అసలు ఎట్లా తెలిసింది నీకు? పొద్దున్న నేను పంపకడ అనుకుంటా ఇస్త్రీ చేసుకురాలేదు నాయన అంటే ఫోన్ కొట్టింది వాళ్ళ తల్లి. బట్టలు ఇయ్యలే కానీ వాళ్ళు నేర్పిన ఫోన్ కొడితే వాళ్ళు మేము ఇప్పుడు ఇవ్వటం అంటే రప్ప నావి అనుకుని పోయిండు అని కారు కడిగినా మెట్లు మంచిగా చూపిస్తా, మంచిగా నెట్లు చేస్తా, కొడుకు కాలు అటు చేస్తా, మంచిగా ప్లేస్ చేస్తా. నా బిడ్డ మంచిగా కాలకంతా మా పెన్న మా భార్య వానికి ఒక రంగు రాయిస్తా అంత చేస్తారు. తాగలుతారు కారు లేకపోతే నా బిడ్డ వెనుక మరుతుంది. నా బిడ్డ వెనుక మరుతుంది. కారు కడి పోయి ఇంకా వాళ్ళ భార్య చూస్తే తెల్లదాకా మాకు నిద్ర లేవు కలుపుకున్నాను కానీ మాకు నిద్ర లేవు. ఎట్లా తెలిసింది నిజంగా అనిల్ అక్కడ హైదరాబాద్ నుంచి ఎప్పుడన్నా వస్తున్నారు మాట్లాడిండ్రా? అతను ఎంబడే మధ్యలో శివరాజ్ వచ్చినాక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చేస్తుంది, నేను చేయలేదు. నేను చెప్తాను అంటే యాను నాయన అంటే అమ్మ నేను బలేనే ఇక దగ్గరికి వచ్చిన ఇక ఇంటి యాను అంటే మేము పంపుకున్నాం రా, తమ్ముడు పైసలు ఇచ్చిండు, తమ్ముడు కొన్ని పైసలు ఇచ్చిండ్రా, నువ్వు ఏమన్నా కానీ అయిపోయింది. నేను ఎందుకంటే నువ్వు ఎందుకు వచ్చినా మీరు గాడికి అంటే సరే పోతున్నాం రా అంటే అమ్మ ఒక రొట్టె చేయు, టైం అయిపోయింది, ఆకలి ఉన్నది,
ఇక మీరు పోయింది అంటే నాగమాగం ఈ కట్ట ఎప్పుడైనా పిల్లలు దించేస్తా నేను ఇక నేను తీసుకొని పోయింది అడిగి పోయినట్టు వాళ్ళు మామూలు ఫోన్ చేసిండు ఎంత అయింది అంటే కారు సొంత కారులో వెళ్తుండేనా కారులో ఎవరైనా అది అంత కాదు అది ఉన్న కారు పోయి 8 మంది వచ్చి అప్పుడు తీసుకొచ్చారు అది అట్నే నడుస్తుంది ఆ డీలింగ్ ఏమో అది ఎక్కేమదు అది నాయన మన కాదు ఇన్ని రోజుల కింద కారు వాడుతున్నాడే ఆ కారు ఎవరిదని మీకు చెప్పాడు నిజంగా వాళ్ళు ఎంబడి ఎవరెవరు తిరుగుతుంటారు వెంబడి మన చుట్టూరు పల్లెలు మా ఊరోళ్ళు చుట్టూరు పల్లెలు చుట్టూరు వాళ్ళు వస్తారండి చుట్టూరు వాళ్ళు వస్తారు కానీ ఓని కొత్త దొరికిపోడు పని చూస్తుంటారు నీకు ఆపద వచ్చిందంటే వస్తాడు నీతో మాట్లాడతాడు ఓనికి వాళ్ళకి ఫోన్ చేస్తాడు వాటిని అయితే మోసుకుంటాడు తీసుకుని వస్తాడు ఫోన్ తీసి నువ్వు ఫోన్ తీసి ఇప్పుడు దొరుకుతాడు కొడుకులు వాళ్ళు సార్ మీద తెలిసిపోయింది సారు నాకు ఇప్పుడు మీకు రాత్రి జరిగిన తర్వాత ఎవరు ఫోన్ చేశారు ఎట్లా వచ్చారు నాకు పౌలు చెప్పింది మా కొడుకు మా పెద్దన్న కొడుకు కారు ఎక్కించుకుని వచ్చింది అంటే కారు యాక్సిడెంట్ అంటే ఇలా మరి ఎట్లున్నట్టు ఏ పెద్ద చిన్న ఏం లేదు ఏదో తాకిందట సరే తాకని పట్టు అప్పుడు తాకింది దేవుడు తాకిచ్చినది సరే మనకు దేవుడు నమ్ముకుంటే మంచిగా ఉన్నది అని మేము మెడకి వచ్చినాం వీటికి వచ్చిన ఎంత మనం లే కారు ఆడ చూస్తే నన్ను నూకేస్తే ఇది వచ్చి ఇలా నూకిపోతే ఇది కాదురా బుల్లెట్తో కాల్చి కట్టినా మాత్రం పట్టుకోలేదు మా అన్న కూడా వచ్చిండు తమ్మి మన కొడుకుని కాల్చిరు రాను అప్పుడు పబ్లిక్ అప్పుడు ఆపి అప్పుడు ఫోన్లు చేసి అందరికీ అప్పుడు రాకలేకపోతే ఇప్పటికల్లా మేమిద్దరం మా నాన్నమ్మ అనుకుంటే వాడు కారు గుద్దుకొని చచ్చిపోయిన పేరు రత్తు పట్ల చెడ్డ పేరు తెచ్చిన పట్ల నా కారు గుద్దుకున్నాను చెప్పును నా కొడుకు చెట్టు కొట్టినాను చెప్పును మన దగ్గర అక్కడ చెట్టు కొట్టలేడు వాడు చెట్టు కొట్టలేదు కూడా వచ్చిన పక్కన వచ్చి మాకు సంతోషం వచ్చిన అక్కడ రేపు పొద్దున తెలుస్తుంది అక్కడ విలేజ్లో కూడా పక్కన వచ్చిన అక్కడ కొన్ని డబ్బులు ఇచ్చి పక్కన పెట్టాడా అంటే ఎవరితో గొడవ పడ్డట్టు కానీ ఇటీవల తర్వాత ఏమైనా చేసినట్టుగా కాంగ్రెస్ లో ఫీవర్ గా నేను ఉన్నా అంటే రక్తం వస్తుంది అవ్వని చూడలేదు అజన్ చూడలేదు తమ్మని చూడలేదు చిన్నది చూడలేదు అమ్మాయి కారు ఎక్కడదని చెప్పారు కారు వాడుతుందంటే ఇక్కడదని చెప్పాడు మీకు కారు అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ సార్ ఎన్ని రోజులు అయింది కారు వాడబట్టి అది నాయన మనకి ఎవరిదని చెప్పాడు మరి కారు కొన్నా అన్నాడా లేకుంటే ఏ ఊళ్ళో దేవుళ్ళో పోయినా పైసలు ఇచ్చేది సార్ ఇక చంద్రగా తొక్కపోయారు ఇక అందరం కలిసి తొక్కపోయి ఇక నేను తీసుకొచ్చి పెట్టమను అంటే పంపలే పెట్టిన ఆయన మనకు అవసరం లేదు అది మన కారు ఉన్నదా బంగారం అని కారు తెచ్చుకున్నాం ఆయన మనకి ఎందుకు అది వీళ్ళ కారు ఒక 10 తీసిపోయినా అయినా మనం తట్టుకోలేము ఆయన ₹1,00,00,000 కారు మన మీద అయితే మన చిన్న అవసరం ఆయన మనకి ఎందుకంటే కారు ఎందుకు నేను ఎందుకు పోతున్నాను మన ఇక అచ్చి తొలిపోయి ఆ చిక్కులు అక్కడ చుట్టూ కలిసి అచ్చి తిరిగి మళ్ళీ ఏం లేదు అంతప్పుడు ఎంతమంది పోయినరే ఆయన తెంబడి నిన్న ఫోన్ ఉన్నది అసలు కారు ఎక్కడ ఎవరు ఫోన్ చేశారు కార్ అయినా చేసిండు డైరెక్ట్ వచ్చి అన్న కారు తీసుకుపో ఇదంతా ఇది కట్టడు నిజంగా కారు కూడా తనకి వచ్చిన కారు ఎక్కడి నుంచి వచ్చినా విషయాలు మనకు అక్కర్లేదు మనకు ఒక కారు ఉంది దాంతో బతుకుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు మంచిగా ఉండాలని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు కూడా అతను చెప్పిన విషయం అతను కూడా అతను కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్పినట్లు తెలుస్తుంది కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిజంగా ఈ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి నుండి ఈ బుల్లెట్లు అంటే దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన కారు అని చెప్పి ఆ తర్వాత హైదరాబాద్ లో ఆర్థిక లావాదేవీలు లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ అయినా కారణం ఏదైనా కావచ్చు కానీ మాత్రం అనిల్ను దారుణంగా హత్య చేయడం చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రంగా వాళ్ళు కంటతడి పెట్టిన విషయం అయితే మనకు కనిపిస్తుంది కెమెరా కృష్ణతో దుర్గారెడ్డి బిగ్ టీవీ మెదక్